అందరికీ నమస్కారం. భవిష్యత్ తరాలకు జనసేన పార్టీ భరోసా. ప్రజలు మెచ్చిన నాయకుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. ఆయన సారథ్యంలో పనిచేయడానికి ప్రతి ఒక్కరు కూడా ముందుకొస్తున్నారు. ఈరోజు సభ్యత నమోదు చేసుకునేదానికి కూడా అన్ని పార్టీల్లో ఉండే వాళ్ళు కూడా జనసేన సభ్యత్వం కోసం వస్తున్నారు. ఆయన చేసే పనులు, మంచి పనులు చూస్తే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు జనసేన పార్టీలోకి వచ్చేదానికి ముందుకు వస్తున్నారు. జిల్లాలో రికార్డు స్థాయిలో జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. గతంలో అయితే 38,000 చేశారు, ఇప్పుడైతే 50,000 దాటింది. దీనికి ముఖ్యంగా కూడా మా టిట్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ గారు, సెంట్రల్ మీడియా అధికార ప్రతినిధి, అదేవిధంగా పొల్లిచెట్టి శ్రీనివాసులు గారు, అదేవిధంగా తాళూరి రాము గారు ప్రధాన కార్యదర్శి, వీళ్ళందరి సారథ్యంలో జిల్లాలో రికార్డు స్థాయిలో సభ్యత్వ నమోదు కార్యక్రమం చేయడం జరిగింది. దీనికి ముఖ్య కారణం కూడా ఏంటంటే ప్రజలు జనసేన పార్టీ అంటే అభిమానిస్తున్నారు. ఏ సమస్య వచ్చినా పేద ప్రజల బడుగు బలహీన వర్గాలకు జనసేన పార్టీ ముందుంటుంది. ఇక్కడ కూడా జనవాణి కార్యక్రమం ప్రతి బుధవారం, శనివారం నిర్వహిస్తున్నాము. అనేక ప్రజా సమస్యల మీద పేద బడుగు బలహీన వర్గాలకు జనసేన పార్టీ న్యాయం చేస్తుంది. అందువల్లే కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి జనసేన అంటే అభిమానిస్తున్నారు. మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మాన్ని గురించి ధర్మంగా మాట్లాడే కానీ అందరిలాగా మాట్లాడే వ్యక్తి కాదు. ఇక్కడ ఏ మతమైనా కానీ గౌరవించాలనే ఉద్దేశంతోనే మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు. హిందూ మతమైనా, ఇస్లాం అయినా, క్రైస్తవైనా, సిక్ అయినా ప్రతి ఒక్కరు భారతదేశంలో గౌరవింపబడతారు. అందువల్లే భారతదేశం అంటే ఇతర దేశస్తులకు కూడా అభిమానము, ఆప్యాయత అన్నీ ఉన్నాయి. ఇతర మతస్థులు కూడా వచ్చి ఇక్కడ ఈ సనాతన ధర్మాన్ని గురించి చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటిది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయి, అర్హత ఫాస్టర్కి లేదు. ముఖ్యంగా కూడా ఇక్కడ ఈ హిందూ మతంలో చదువుకునే దానికి ప్రతి ఒక్కరు కూడా ఒక బ్రాహ్మణుడు ఆగమ శాస్త్రం ప్రకారం ఇక్కడ ప్రాతినిధ్యం వహించాలి. అప్పుడే అతనికి ఒక బ్రాహ్మణుడుగా ఇస్తారు. అదేవిధంగా కూడా క్రైస్తవుల్లో కూడా చాలా మంది ఫాస్టర్లు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది చదువు రాని వాళ్ళు, మూర్ఖులు, ఇలాంటి వాళ్ళు ఈ విధంగా మాట్లాడుతున్నారు. ఆ విధంగా మాట్లాడటం మంచి సాంప్రదాయం కాదు. ప్రతి ఒక్కరిని కూడా హిందూ మతం, హిందూ దేశం, ఇది మన భారతదేశం. ఇక్కడ అన్ని మతాలకు కూడా ప్రతి ఒక్కరు గౌరవించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. మనం వాళ్ళని ప్రేమిస్తాం, వాళ్ళు మనల్ని ప్రేమించాలి. అదేవిధంగా సనాతన ధర్మాన్ని కూడా ప్రతి ఒక్కరు కూడా పాటించాలని కోరుకుంటున్నాము. ముఖ్యంగా కూడా ఆవిర్భావం దినోత్సవం రేపు 14వ తేదీ జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో అంగరంగ వైభవంగా జరుపుతున్నాము. ముఖ్యంగా కూడా ఉదయం 9 గంటలకు జెండా ఆవిష్కరణ, తర్వాత కేక్ కటింగు, మెగా బ్లడ్ క్యాంపు, అన్నదాన కార్యక్రమం, ఈ కార్యక్రమాలన్నీ అంగరంగ వైభవంగా జిల్లా పార్టీ కార్యాలయంలో జరుగుతుంది. సభ్యత్వ నమోదు కార్యక్రమం కూడా రేపు చాలా మంది కూడా పాల్గొని సభ్యత్వ నమోదు కార్యక్రమం కూడా చేస్తున్నారు. దీని అందరూ కూడా వచ్చి విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారు.